సిటిజన్ న్యూస్ కి స్వాగతం. వర్షాకాలం ప్రారంభమైన బెడ్ వేశారు, పనులు మర్చారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మైల్వార్ రోడ్డు పనులు కొనసాగుతున్న బ్రిడ్జి పనులు మాత్రం వదిలేశారు కాంట్రాక్టర్లు. అసలే వర్షాకాలం ప్రారంభమైంది. ఇక్కడ చాలా అనుసంధాన గ్రామం నుండి ఈ రోడ్డు మీద ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. అయితే బ్రిడ్జి పనులు కంప్లీట్ కాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అయినా అధికారులైన ప్రజాప్రతినిధులు స్పందించి బ్రిడ్జి పనుల్ని తొందరగా అయ్యేటట్లు చూడాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలం దగ్గర పడుతూ ఉండడంతో ఎమర్జెన్సీ సర్వీస్ ఏదున్నా ఈ రహదారి మొత్తం దిగ్బంధం అయ్యే అవకాశం ఉందని వాపోతున్నారు. నమస్తే అండి, మీరు చూస్తున్న సిటిజన్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా బషీరాబాద్లో ఉన్నాం. అయితే ప్రస్తుతం ఇక్కడ బషీరాబాద్ నుండి మైల్వారకు రోడ్డు పనులు ఇక్కడ కొనసాగుతుంది. అయితే వందల కోట్ల రూపాయలతో నిధులతో రోడ్డు పనులను కొనసాగిస్తున్నారు. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ద్వారా ఇక్కడ బషీరాబాద్ నుండి మైల్వార్ వెళ్ళే ప్రాంతానికి అయితే ఇక్కడ బ్రిడ్జ్ పనులు అయితే చాలా రోజుల నుండి పనులు మొదలుపెట్టి ఇప్పటి వరకు పనులు అయితే కొనసాగిస్తలేరు. అయితే ఇక్కడ బ్రిడ్జ్ పనులు ఇక్కడ వర్షాకాలం వస్తే మాత్రం చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం అయితే ముమ్మరంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. ఇప్పటి వరకు ఈ బ్రిడ్జ్ పనులు అయితే అసలు ప్రారంభించలేరు. ప్రారంభించి కొన్ని రోజులకి వదిలేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ రహదారి మైల్వార్ నుండి ఇక్కడ చాలా అనుసంధాన గ్రామాల్లో ప్రజలు ఇక్కడ వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ వర్షాకాలంలో వర్షం అయితే బీభత్సంగా వస్తుంటుంది. ఇక్కడ ప్రాంతాన్ని మీరు గమనిస్తే ఇక్కడ బ్రిడ్జ్ మొత్తానికి కూడా ఒక పై ఎత్తు మొత్తం ఒక 10 మీటర్ల ఎత్తులో రోడ్ నుండి 10 మీటర్లో వర్షాకాలం వచ్చినప్పుడు మొత్తము బ్రిడ్జ్ కొట్టుకుపోయిన సందర్భాలు కూడా ఇక్కడ మనం చూసాము. అయితే ఇప్పటి వరకు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ద్వారా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ పనులు అయితే కొనసాగుతలేదు. అయితే దీని ద్వారా ఇక్కడ ప్రజలైతే నానా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ముమ్మరంగా కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాకాలం ఇప్పుడు మొదలవడంతో ఇప్పుడు వర్షాకాలం మొదలవుతూ ఈ బ్రిడ్జ్ పనులే కొనసాగలేదు. రహదారి మొత్తం ఇక్కడ పూర్తిగా దిగ్బంధం అయ్యే అవకాశం అయితే ముమ్మరంగా కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాకాలంలో వచ్చినప్పుడు ఎమర్జెన్సీ సర్వీస్ ఏది ఉన్నా కూడా ప్రజలకు చాలా ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ స్థానిక ప్రజలు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా వాళ్ళు స్పందిస్తారు చెప్పండి. ఈ బ్రిడ్జ్ పనులు కొనసాగుతుంది. బ్రిడ్జ్ పనులు వర్షాకాలం స్టార్ట్ అయింది, మొదలైంది. మరి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ముందుగా సిటిజన్ న్యూస్ వారికి నమస్కరిస్తూ ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ బషీరాబాద్ మండలం అనగా తెలంగాణ లోపట వికారాబాద్ డిస్టిక్ లోపల ఉన్న మారుమూల ప్రాంతమైన ఈ యొక్క బషీరాబాద్ మండలంలో ఇక్కడ ఈ యొక్క నిధులతో బ్రిడ్జ్ నిర్మాణం చేయడము చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఆ విధంగా ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణము అసంపూర్తిగా నిలవడం వల్ల చాలా ఇక్కడున్న గిరిజన నివాసులు ఇక్కడ ఉంటారు. ఇక్కడ వర్షాకాలంలో వారి ఇంటి లోపల నీళ్లు పోయే సందర్భాల లోపలనే ఇది గమనించి బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ ఇట్టి నిర్మాణం అసంపూర్తిగా ఉండడం వల్ల మళ్ళీ ఇప్పుడు సుమారు ఇక్కడ ఒక 10 నుంచి 12 ఫీట్ల వరకు గుంతగా నిలబడి ఇప్పుడు వర్షం పడ్డప్పుడు కూడా ఈ యొక్క గుంత నిండిన తర్వాత వీళ్ళకు ఎంత సమయం పడుతుందనేది అధికారులు కానీ నాయకులు కానీ గమనించి ఇక్కడ ఉన్న తాండవాసులకు వారి ఇంటిలో నీరు ఇక్కడ నుంచి మళ్ళీ అటే డైవర్ట్ కావడం కూడా జరుగుతుంది. ఇట్టి నిర్మాణానికి మనము తొందరగా పూర్తిగా చేసి ఉన్న ఈ యొక్క గిరిజన వాసులకు కానీ ఇక్కడ వచ్చేపోయే ప్రాంతాల వారికి కూడా ఈ యొక్క సదుపాయం మంచిగా కల్పించాలని ఈ యొక్క కాంట్రాక్టుపై వెంబడే వారిపై ఆదేశించి ఎటువంటి పనులు నిర్మాణం ఆపకుండా వారు ఇక్కడనే స్థిరపడి ఉన్నా కూడా వారు ఇప్పుడు మొత్తము చూడండి, మీకు మొత్తం సీకులు మొత్తం బయటపడిన విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. వర్షాకాలం మొదలయ్యాయి. వర్షాకాలం ఇక్కడ రహదారి చాలా మంది ఇక్కడ వర్షాకాలం వస్తే ఈ బ్రిడ్జ్ మొత్తము పైగా వర్షాలు విభత్సంగా వెళ్ళే అవకాశం అయితే ముమ్మరంగా గతంలో మేము చూసాం. గతంలో మా ఛానల్ ద్వారా కూడా మేము ప్రసారం చేశాము. అయితే ఇప్పుడు వర్షాకాలం మొదలయ్యాయి కాబట్టి మీరు అసలు ఏం చెప్పదలుచుకుంటారు అధికారులకు, ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా తొందరగా ఈ యొక్క నిర్మాణం అంటే నీరు కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేసింటే కూడా ఇప్పటి నుంచి వాళ్ళకి ఉన్న ఈ యొక్క నెల లోపల కూడా వారికి నీళ్లు బయటికి ఈ రోడ్డు పైన రాకుండా ఈ ముందు ఉన్న కాలువలో వెళ్ళిపోయేటట్టు ప్రయత్నం చేసి ఆ ఉన్న హైట్ మొత్తం చేసేస్తే రాపోకలు కూడా మంచిగా అవుతుందని నా యొక్క ఉద్దేశము. తొందరగా ఇట్టి నిర్మాణం పూర్తి చేయాలని ఈ వర్షాకాలంలో కన్నా ముందే ఈ యొక్క నెల లోపటైనా సరే తొందరగా ఈ యొక్క నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం ఇప్పించాలని నా యొక్క మనవి. చెప్పండి. ఇంకా ఇప్పుడు వర్షాకాలం మొదలయ్యాయి. అయితే ఇప్పటి వరకు బ్రిడ్జ్ పనులు నత్తనడకన కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా స్పందిస్తలేరు. అధికారులు కూడా పర్యవేక్షణ ఇక్కడ లేకపోవడం ద్వారా ఈ నిర్మాణ పనులు ఆలస్యంగా కొనసాగుతున్నట్లు మనకు సమాచారం అవుతుంది. మీరు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరిగా చెప్పేది అధికారులు కానీ నాయకులు కానీ ఇప్పుడున్న
మన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్న గారు వారు వచ్చేసి ఒకసారి ఈ యొక్క ప్రదర్శన ఇక్కడ చూసుకొని వారిని వెంబడే ఆదేశించి ఇటు నిర్మాణానికి, ఎందుకంటే ఇక్కడ కర్ణాటక ప్రాంతం పోయే వారికి కూడా చాలా ఇబ్బంది, మారుమూల ప్రాంతమైన మైలవారు కానీ ఎక్మై కానీ ఎటువంటి ప్రాంతానికి కూడా పోయడానికి ఇబ్బంది అవుతుంది. ఈ 10-15 ఫీట్ల లోపల గుంతల నీళ్లు ఆగిపోయినాయి అనుకోండి, రోడ్డు కూడా ఇటు అటు మొత్తం 2 కళ్ళ నుంచి జామ్ అయ్యి అందరికీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఛానల్ ద్వారా నేను పెద్దలకు అందరికీ కోరుతా ఉన్నాను, తొందరగా ఈ యొక్క పని నిర్మాణాన్ని పూర్తి చేయాలని మా యొక్క ఆశ. రైట్ అండి. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఏమంటున్నారంటే, ప్రస్తుతం ఈ నిర్మాణంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ పనులను తొందరగా ప్రారంభించి తొందరగా కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సమస్యలు లేకుండా, వర్షాకాలం మొదలయ్యాయి కాబట్టి తొందరగా బ్రిడ్జ్ పనులు కంప్లీట్ చేస్తే ఆ ప్రజలకు సమస్యలు లేకుండా ఉంటుందని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా స్పందించి తొందరగా ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులను